నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతు సోదరులకి నమస్తే. ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా ఇటీవల కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్కి సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో రైతులకు సంబంధించి భూ హక్కుదారులకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ చర్చలో భాగంగా సమావేశంలో పాల్గొన్న ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ సమీక్ష సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సమావేశంలో మీరు కూడా పాల్గొన్నారు. అంటే ధరణికి సంబంధించి కావచ్చు, లేక భూ సమస్యలకు సంబంధించి చర్చ జరిగింది. సో ఈ క్రమంలో అసలు ఇప్పుడున్న ధరణి గురించి ఇంత చర్చ జరుగుతుంది. అసలు ధరణి ఉంచే అవకాశం ఉందా, లేకపోతే ఆ పేరుతో ఇంకేదైనా వచ్చే అవకాశం ఉందా? అంటే ధరణి ఉంచే అవకాశమే లేదు, ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలోనే స్పష్టంగా చెప్పింది, ధరణి రద్దు చేస్తాము, ధరణి స్థానంలో భూమాత అని ఒక కొత్త వెబ్సైటు, కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని ముందే ప్రకటించుకున్నారు. అయినా కానీ ఇంకా అంటే ప్రభుత్వానికి వచ్చారు కదా, ఇప్పుడు ఏం జరగబోతుంది, ధరణి ఉంటుందా పోతుందా, ఇతర భూ సమస్యలకి పరిష్కారం ఏంటి అనే పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం వారు నిర్వహించారు. అందులో ప్రధానంగా ధరణి మీద చర్చ జరిగింది. ధరణిలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ధరణి ఇబ్బందుల్ని తొలగించాలంటే ఏం చేయాలని చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు ఒక సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ధరణి పైన ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఇబ్బందులు ఏమున్నాయని. దాని తర్వాత ఆ సమీక్షలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి గారు కావచ్చు, ఇతర మంత్రులు, మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా ప్రశ్నలు వచ్చినాయి. ధరణి పైన చాలా అభ్యంతరాలు కూడా ఉండే. ఒక 2-3 కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి ధరణిలో ఉన్న సమస్యలు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొన్ని వేల లక్షల మంది ధరణిలో ఇబ్బందులు ఉన్నాయి, ధరణిలో తప్పులు ఉన్నాయి, సవరించాలని దరఖాస్తులు పెట్టుకున్నారు, పెండింగ్లో ఉన్నాయి. అసలు దరఖాస్తు పెట్టుకుని వాళ్ళే బోల్డ్ ఉంటారు. ఒక అందాజా ప్రకారం 20 లక్షల వరకు సమస్యలు ఉండే అవకాశం ఉందని మనం మాట్లాడుతున్నాం. అదొక సమస్య అయితే, ఇంకొక కీలకమైన సమస్య ధరణి ఏదైతే పోర్టల్ ఉందో, సమాచారం ఉందో ఎవరి చేతిలో ఉంది, ధరణి వెబ్సైట్ ఎవరు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం చేతిలో ఉందా, ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉందా అనేది. మనం చాలాసార్లు వింటూ వస్తున్నది ఏంటంటే, ధరణి సాఫ్ట్వేర్ తయారు చేయటం కావచ్చు, ధరణి సాఫ్ట్వేర్ నిర్వహణ ఒక ప్రైవేట్ కంపెనీ చూస్తుంది. ఆ ప్రైవేట్ కంపెనీ సాఫ్ట్వేర్ నిర్వహణ మాత్రమే కాదు, ప్రతి తహసీల్ కార్యాలయంలో ఉండే కంప్యూటర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళ మనుషులే. ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం, వాళ్ళే పనిచేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ ఇటీవల ముగిసిపోయింది. అయినా కానీ తాత్కాలిక ఎక్స్టెన్షన్ కింద ఆ కంపెనీ కొనసాగుతుంది. ఇప్పుడు కన్సర్న్ ఏంటంటే, ఆ సమాచారం ఎంత భద్రంగా ఉంది. ధరణిలో అందరి వివరాలు ఉన్నాయి, కేవలం భూముల వివరాలు కాదు. మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు బ్యాంకు వివరాలు ఇస్తారు, ఆధార్ సంఖ్య ఉంటుంది. ఈ అన్ని డేటా కనుక భద్రంగా లేకపోతే చాలా చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. దానికంటే ముఖ్యంగా దీని సర్వర్ ఎక్కడుంది, దాని బ్యాకప్ ఎక్కడుంది, సర్వర్ పాడైపోతే లేదా ఇప్పుడు మనం తహసీల్ ఆఫీసులో కార్యాలయాలు తగలబడిపోతున్నాయని చూస్తాం. అంటే ఫైల్ కాలిపోయినాయి, రికార్డులు కాలిపోయినాయి, కొన్నిసార్లు నిజంగా కాలిపోయినాయి, కొన్నిసార్లు రికార్డు మాయమాయాలన్నప్పుడు కూడా రికార్డు కాలిపోయినాయి అని మాట వచ్చేస్తాయి. పరిపోతే సర్వర్కి ఏమన్నా అయితే ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావన చేసుకుంటూ దీని మీద సమగ్రమైన అధ్యయనం జరగాలి, మెయింటెనెన్స్ మీద ఏం జరగాలి, లేకపోతే ప్రభుత్వం ఎట్లా నిర్వహణ చేయాలి, ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలన్న మాట అన్నారు వాళ్ళు. అంటే ధరణిలో ఇప్పటిదాకా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటి మీద కూడా ఒకసారి ఎక్స్పర్ట్స్ తోటి ఒక ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. దాంతోపాటు ఇంకొక ప్రస్తావన ఏమొచ్చిందంటే, ప్రజల భాగస్వాములు చేసుకుంటూ సోషల్ ఆడిట్ కూడా జరగాలండి, కమ్యూనిటీ ఆడిట్, కింద స్థాయిలో ఏం జరిగిందనేది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం వెతకాలి. ఇంకొక అంశం ఏంటంటే, మనం ఇది తీసి అది పెట్టడం, అది తీసి కాకుండా ఒక సమగ్రమైన ఆలోచన, సమస్యకి పరిష్కారం చేస్తే ఆ పరిష్కారం వల్ల కొత్త సమస్య రాకూడదు. మీరు అనుకున్న ఈ కమిటీకి సంబంధించి ఎట్లాంటి ముందస్తుగా జరిగే అవకాశం ఉంది, ఎలాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకుంటారు ఆ కమిటీలో? అంటే ఇప్పుడు కమిటీ ఒకటి, పోయినసారి మన కళ్ళ ముందు ఒక ఉదాహరణ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉండే. ఏం చేయాలనే ఆలోచనతోటి మంత్రివర్గం ఒక మంత్రివర్గ సహచరుడి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఇప్పటికే చాలా పాపులర్, మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం భూమి కమిటీ, కోనేరు రంగారావు భూమి కమిటీ అని మనం మాట్లాడుతుంటాం. అప్పటి మంత్రి కోనేరు రంగారావు గారు, ఇంకొక సహచార మంత్రి రెడ్డి నాయక్, ఆయన కో చైర్మన్గా, కొంతమంది ఐఏఎస్ అధికారులు, కొంతమంది సివిల్ సొసైటీ నుంచి ఉన్న ఎక్స్పర్ట్స్ని అందరినీ కమిటీగా పెడుతూ ఒక 6 నెలలు వాళ్ళు పూర్తిగా సమస్యలను అధ్యయనం చేసి, సమస్య ఏంటి, దానికి పరిష్కారంగా చట్టాలలో ఏం మార్పు రావాలి, విధానాలలో ఏం మార్పు రావాలి, జీవో సర్కులలో ఏం మార్చుకోవాలి, ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఏం చేయగలుగుతాం, వీటన్నిటిని సమగ్రంగా
104 సూచనలు చేసింది అప్పటి కమిటీ. దాన్ని అమలు చేయడానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగి జిల్లా స్థాయిలో అధికారుల నియామకం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఆ సిఫార్సులను అమలు చేయడానికే కమిషనర్ని పెట్టారు ఒక ఐఏఎస్ అధికారులు. దాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఇప్పుడు కూడా కమిటీ ఏర్పాటు అధ్యయనం ఒకటైతే ఈ రోజున సమస్యలు ఏమున్నాయని మనం కూడా మన నెలతల్లి కార్యక్రమంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇటీవల కూడా మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా చేశాం దీనిపైన. తెలంగాణలో ధరణి కావచ్చు, భూదాన భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, నిషేధిత జాబితాల పట్టా భూములు చేరిపోవటం కావచ్చు, పోడు భూములది కావచ్చు, సాదాబైనామా కావచ్చు, ఇట్లా భూముల సర్వే జరగకపోవటం కావచ్చు, భూమి రికార్డుల లోపాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన అధ్యయనం జరగాలి. దాంతోపాటుగా రెవెన్యూ శాఖ చాలా చిన్న భిన్నం అయిపోయింది. అంటే రెవెన్యూ శాఖ ఉండాలా లేదా అని చర్చ కాసేపు పక్కన పెడితే ఎంత మంచి చట్టం ఉన్నా భూ పరిపాలనని సమగ్రంగా చేయగలిగే యంత్రాంగం కింద నుంచి పైదాకా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఉన్నప్పుడు మాత్రమే ఏ మార్పైనా మనం చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళు ఎవరు ఉండాలి అనేది వాళ్ళ తర్వాత అంశం. మరి ఆ డిపార్ట్మెంట్ను లేదా భూ పరిపాలన స్ట్రెంథెన్ చేయాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా జరగాలి. వీటన్నిటికీ సమగ్ర పరిష్కారం జరగాలి అంటే వాటన్నిటినీ మేధావులు, ఆఫీసర్లు, పొలిటీషియన్స్ ఎవరైతే అందరూ కలిసి ఆలోచన చేయాలనే ఉద్దేశం ఈ కమిటీ కనబడుతుంది. అంటే 3-4 నెలల పాటు విస్తృత ప్రజాభిప్రాయాలని పరిగణలోకి తీసుకుంటూ అందరి అభిప్రాయాల ఆధారంగా ఒక రిపోర్టు కమిటీ రూపొందిస్తానని నేను భావిస్తాను. కానీ ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో ధరణి, ప్రస్తుత ప్రభుత్వంలో భూమాత, ఈ విధంగా మీరు అన్నప్పుడు ఒకవేళ గతంలో జరిగిన పరిస్థితులు మళ్ళీ ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఇప్పుడు మనం ధరణి అన్నా, ఇప్పుడు భూమాత రాబోతుందన్నా, లేదా అంతకుముందున్న మా భూమి పోర్టల్ కావచ్చు, లేదా దానికంటే ముందున్న వెబ్లాండ్ కావచ్చు, ఇవన్నీ ఆన్లైన్ రికార్డ్స్. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ అందులో కీలకం ఏంటంటే కాగితాల రికార్డుని కంప్యూటర్కి తేవటము, కంప్యూటర్లో ఉన్న రికార్డు సరిగ్గా ఉండేలాగా చూసుకోవటం. ప్రతిసారి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే ఒక 2 కీలకమైన అంశాలకు సంబంధించి పొరపాట్లు జరుగుతున్నాయి. ఒకటి, కాగితాల రికార్డు కంప్యూటర్కి ఎక్కేటప్పుడు పొరపాట్లు చేశారు. అంటే వీటన్నిటిని క్రోడీకరించి కంప్యూటర్లో పెడుతున్నప్పుడు సరైన వివరాలు కంప్యూటర్లకు రాలేదు. రెండోది, కంప్యూటర్లకు వచ్చిన తర్వాత తప్పులుంటే సవరించుకోవటానికి సరైన ఫెసిలిటీ మనం కల్పించాలి. ఉదాహరణకి ధరణిలో భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా 99% రికార్డు పూర్తి చేశామని ప్రభుత్వం ఒక పక్కన చెప్తూనే వాస్తవ పరిస్థితి ఏంటి, 30-40% కంటే ఎక్కువ రికార్డు సరిచేయలేదనేది మనకు వాస్తవాలు కనబడుతున్నాయి. రెండోది, ధరణిలో కనుక తప్పులు ఉంటే సవరించే అధికారం కేవలం కలెక్టర్లకే ఉంది. అంటే ఈ రోజున ఇంకో కొత్త వెబ్సైట్ తీసుకొచ్చిన 2 పనులు మళ్ళీ కొత్త ప్రభుత్వం కూడా చేయాలి. ఒకటి, కొత్త వెబ్సైట్ ఏదైతే రాబోతుందో, భూమాత పేరుతో రాబోతుందో, కంప్యూటర్ రికార్డే ఉంటుంది. ఆ రికార్డులో సమాచారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ధరణి సమాచారాన్ని యథాతథంగా తీసుకెళ్ళి అందులో పెట్టి సాఫ్ట్వేర్లో మాత్రమే మార్పులు చేసి వదిలేస్తారా, లేదా ధరణిలో ఉన్న తప్పొప్పుల్ని సవరించిన రికార్డు కొత్త దానికి పోతుందా అనేది ఒక కీలకమైన అంశం. సవరించేది ఎట్లా సవరిస్తారు? మళ్ళీ జిల్లా కలెక్టర్ స్థాయిలోన కిందకి వెళ్ళాలి కదా. ప్రభుత్వం ఏమంటుందంటే కలెక్టర్ స్థాయిలో కాదు, విస్తృతంగా ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ గ్రామాలకు తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో ఉంచి సమాచారాన్ని తీసుకొని ధరణిని సవరించిన రికార్డు ఆధారంగా భూమాత రాబోతుంది అనేది అందరి అంచనా. మా అభిప్రాయం కూడా అదే. అది తీసుకొస్తే కొంచెం మెరుగైన మార్పు. అట్లా చేయకుండా కనుక ధరణిదే మళ్ళీ భూమాతలకు పోతే పెద్ద ఉపయోగం ఉండదు. ప్రభుత్వం అట్లా చేస్తాను కూడా నేను అనుకోను. పాస్బుక్ ఇతర రికార్డు కరెక్ట్గా ఉండి అన్ని రికార్డులు ధరణి ఇతర రికార్డులు అన్ని పేర్లు సక్రమంగా ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంటారు, ఇది ఇప్పుడు సవరించాలి. ఇది చేస్తే తప్ప రైతుగా మేలు పొందాలన్నా, ప్రభుత్వానికి ఆర్థికంగా మేలు జరగాలన్నా, ఇంకేం జరగాలన్నా ఇది సాధించాలి. ఇది సాధించాలి అంటే ఇప్పుడున్న రికార్డు సవరణతోటి కొత్త వెబ్సైట్ తీసుకోవడం మాత్రం సరిపోదు. సర్వేకి చేసి సమూలమైన ప్రక్షాళన చేయాలి. అది దీర్ఘకాలిక. అంటే తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా భూ సమస్య పరిష్కారం కావాలంటే ఎన్నో ఏళ్ళుగా చెప్తున్నట్టుగా సమగ్ర భూముల సర్వే జరగాలి. దానికంటే ముందు ధరణి పోర్టల్లో సమస్యను పరిష్కరిస్తూ ఒక కొత్త విధానం అయితే తీసుకురావాలి. ఈ 2. ఇక ఏవైతే నేను ఒక 8-9 రకాల ఇతర భూ సమస్యల ప్రస్తావన చేసిన, పోడు భూములు కావచ్చు, సాదా బైనామా కావచ్చు, ప్రోబిటర్ లిస్టులో ఉన్న సమస్యలు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, వక్ఫ్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, భూదాన భూములు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి అవన్నీ విడివిడిగా 10 లక్షల ఎకరాలు, 20 లక్షల ఎకరాలు, 15 లక్షల ఎకరాలకు ఉన్న సమస్యలు. వాటి పరిష్కారానికి ఇప్పటికే చాలాసార్లు పరిష్కార మార్గాలు సూచించడం. కొన్నిటికి చట్టంలో మార్పు కావాలి, కొన్నిటికి కొత్త రూల్స్ కావాలి, కొన్నిటికి ఫీల్డ్లో అమలు చేయటమే కావాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పనులు చేయాలి. ఇక వీటన్నిటితో పాటుగా ఇంకొక శాశ్వత పరిష్కారం నేలతల్లి కార్యక్రమంలో మనం పలు సందర్భాల్లో మాట్లాడాం. చట్టాలలో గందరగోళం పోవాలి. రికార్డుల గందరగోళం పోవటం అంటేనేమో ధరణి సంస్కరణ రావాలి, చట్టాలలో గందరగోళం కూడా పోవాలి. చట్టాలలో గందరగోళం పోవాలంటే ఒక చట్టం కావాలి.
ఆ ప్రయత్నం తెలంగాణ చేయాలి. 124 చట్టాల స్థానంలో ఎప్పుడైతే ఒక చట్టం చేసుకుంటామో, ఎప్పుడైతే 40 రికార్డుల స్థానంలో ఒక రికార్డు తెచ్చుకుంటామో అప్పుడు మాత్రమే భూమి సమస్యల పరిష్కారానికి ఒక పునాది ఏర్పడుతుంది. మనం ఏది మాట్లాడుకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోవాలి అంటే భూ సమస్యకి పరిష్కారం చూపకుండా సాధ్యపడదు. ఈ రోజున ఈ ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. భూమి సమస్యకు ఒక పరిష్కారం చూపే దశగా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఆ ప్రయత్నాలు సక్సెస్ కావాలని కోరుకుందాం. మీరన్నట్టు ఇప్పుడు ఈ భూ సమస్యలు తీరాలంటే ప్రస్తుతం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానిలో కొంచెం ప్రక్షాళన జరగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగుల సంఖ్య అయినా ఏదైనా పెరగాలి. సో ఎలాంటి మార్పు రాబోతుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో? ఇప్పటికి వచ్చిన మార్పు మనం ఒకసారి చూసి తర్వాత ఏ మార్పుకు పోవాలి. ఇప్పుడు ఏం చేసింది, గత 10 ఏళ్ల పరిపాలనలో జరిగినప్పుడు కొన్ని వారి దృష్టిలో ఈ చేస్తే మంచిదనుకొని కొన్ని మార్పులు వాళ్ళు తీసుకొచ్చారు. విఆర్ఓ వ్యవస్థ రద్దయిపోయింది. విఆర్ఏలను కూడా తీసి వేరే శాఖలకు పంపడం జరిగింది. తహసీల్దార్ కాస్త సబ్ రిజిస్ట్రార్గా అవతారం ఎత్తాడు. ఆర్డీఓకి అధికారాలు లేకుండా పోయినాయి. మిగతా చట్టాలు ఉన్నా కానీ వాళ్ళు ఓవరాల్గా ఏం చేసే పరిస్థితి కనపడట్లా. అన్ని అధికారాలు ఈ రోజున జిల్లా కలెక్టర్ చేతిలోనే ఉండిపోయినాయి. ఇలాంటి సందర్భంలో గ్రామ స్థాయి నుంచి ఆల్మోస్ట్ జిల్లా స్థాయి వరకు అసలు రెవెన్యూ పరిపాలన, భూ పరిపాలన చూసే వ్యక్తే లేకుండా పోయిపోయారు. నేను ఇప్పుడు కాదు, నేను గత 10 ఏళ్ళుగా కూడా చెప్తున్నా. విఆర్ఓ వ్యవస్థ రద్దయినప్పుడు కూడా ఆ మాట చెప్పాను. ఎంఆర్ఓలను కాస్త సబ్ రిజిస్టర్లుగా మార్చినప్పుడు ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, మనం ఎంత కంప్యూటర్ గురించి మాట్లాడుకున్నా, ఎన్ని గొప్ప చట్టాలు చేసుకున్నా సరే, ఎంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా సరే, మనలాంటి దేశంలో భూ పరిపాలన చూసే వ్యక్తి, సమర్థుడైన భూ పరిపాలన చూసే వ్యక్తి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కనుక మనం పెట్టుకోకపోతే ఆ చట్టాలు అమలు చేయడం సాధ్యం కాదు, రికార్డు ప్యూరిఫికేషన్ కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా మళ్ళీ ఒకసారి మీరు శాఖకి ఏ పేరైనా పెట్టుకోండి, మనుషులకు ఏ డిసిగ్నేషన్ అన్నా ఇచ్చుకోండి, కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూ పరిపాలన చూసే వ్యక్తులు కావాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళ మీద అజమాయిషి ఉండాలి, తప్పు చేస్తే శిక్షించే యంత్రాంగం ఉండాలి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక శాశ్వతమైన ఒక అకాడమీని ఏర్పాటు చేసుకోవాలి, ఒక ల్యాండ్ అకాడమీని పెట్టాలి. ఇక రెండోది ఏంటంటే, భూ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి. భూ పరిపాలన అంటే అధికారుల చేతుల్లో రికార్డు, అధికారులు చూసేది కాదు. చాలా అంశాలలో ప్రజలు మనం భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. రికార్డులు తయారు చేసేటప్పుడు కావచ్చు, రికార్డుల తప్పులను గుర్తించడానికి కావచ్చు. 8 గ్రామాల్లో చేసిన ప్రయత్నం అదే. అవును, గ్రామ స్థాయిలో కూడా సర్వే జరగాలి. గ్రామ స్థాయిలో కూడా అందరి అధికారులను కలిసికట్టుగా చేస్తే సర్వే చేయటంలో కానీ, భూమి రికార్డుల తప్పులు గుర్తించి సవరించడంలో కానీ, మిగతా భూ పరిపాలన అంశంలో వీలైనంతగా ప్రజలను ఎప్పుడైతే మనం భాగస్వాములు చేస్తామో అప్పుడు మాత్రం సక్సెస్ అవుతుంది. నా దృష్టిలో కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఒకటి భూ పరిపాలన శాఖని బలోపేతం చేయటము, వాళ్ళని ప్రజల కోసం ఓరియంట్ చేయటం, ఈ రోజున ప్రజల కోసం పనిచేసే శాఖలాగా తీర్చిదిద్దటము. రెండవది భూ పరిపాలనలో వీలైనంత ఎక్కువగా ప్రజల్ని భాగస్వాములు చేయటం కనుక కొత్త ప్రభుత్వం చేసినట్లయితే సమస్యల పరిష్కారం సత్వరంగా చేయడానికి ఉంటుంది. రాబోయే రోజుల్లో సమస్యలు రాకుండా నివారించడానికి ఈ మోడల్ ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో తప్పుగా ఏదైనా దొర్లిందనుకోండి, ఇప్పుడు ఆ తప్పుల్ని మళ్ళీ సరిదిద్దే అవకాశం ఉందా? సరి చేయడం కోసమే ప్రయత్నాలు. నిజంగా కనుక సరి చేయకపోతే ఏ వెబ్సైట్ వచ్చినా ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు ఏ కొత్త వెబ్సైట్ పెట్టినా సరి చేయకపోతే ఉపయోగం లేదు. ప్రభుత్వం ఈ రోజున ధరణి తప్పులు సవరించాలి, సవరించిన రికార్డే కొత్త వెబ్సైట్లకు పోవాలి. అట్లా కాకుండా భిన్నంగా ఇంకేం చేసినా ఆశించిన ఫలితాలు రావు. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని అసైన్ భూములకు సంబంధించి రైతులందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వంలో అంటే మొన్న జరిగిన సమావేశంలో ఏదైనా ప్రస్తావన వచ్చిందా? అసైన్ భూములకు సంబంధించి పరిష్కార మార్గాలు ఏంటి, ఏ విధంగా మీరు దాన్ని చెప్తారు? అంటే అసైన్మెంట్ భూములు కీలకమైన సమస్య. ఇంతకుముందు కూడా అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు ఇవ్వాలి, అమ్ముకునే అవకాశం కూడా కల్పించాలని పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. అసెంబ్లీలో ప్రస్తావన జరిగింది. అంతకంటే కీలకం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా తన మేనిఫెస్టోలో ప్రకటించింది అసైన్మెంట్ భూములకి పట్టా హక్కులు కల్పిస్తామని. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా చర్య తీసుకుంటూ అనుకుంటున్నాం. దీని కూడా ప్రస్తావన వచ్చింది, కానీ ఈ అన్ని సమస్యలతో పాటుగా అది కూడా చర్చకు రావచ్చే అవకాశం ఉంటుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ చేసింది, తమిళనాడు, కర్ణాటకలో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే 25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఉందో, ఈ అసైన్మెంట్ భూమికి పట్టా హక్కుల కల్పన చేస్తుందని నేను కూడా భావిస్తున్నా. కానీ ఎట్లా చేస్తుంది, ఇప్పుడు కాలపరిమితి ఎంత పెడతారు? ఆంధ్రప్రదేశ్ అయితే 20 ఏళ్ళ తర్వాత పట్టా భూమిగా మార్చుకోవచ్చు అని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో 15 ఏళ్ళ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా తెలంగాణలో ఎంత కాల పరిమితి తర్వాత వాటిని పట్టా భూములుగా మార్చుకోవచ్చో ఒక ఆలోచన చేయాలి. దానికి అనుగుణంగా పిఓటి చట్టంలో మార్పు చేయాల్సి వస్తుంది. అంటే అసెంబ్లీలో పిఓటి చట్టాన్ని సవరిస్తూ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ కమిటీ సిఫార్సుల తర్వాతనే పనిచేస్తారనుకుంటా. బట్ ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది, ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి
రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్న 25 లక్షల ఎకరాలు పట్టాభూములుగా మారతాయనే నా భావన. నెక్స్ట్ ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే కౌలుదారుల సమస్య. రైతు బంధు పథకం నుంచి ఎక్కువ కౌలుదారులకు సంబంధించిన సమస్యలు ఎక్కువ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే మాకు ప్రభుత్వ పథకాలు అందట్లేదు అన్న విషయం గురించి. సో దానికి సంబంధించి మీరు అంటే ఏదైనా చర్చకు వచ్చిందా, అందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఈ మిగతా సమస్యలన్నీ కొంత ప్రస్తావనకి వచ్చినాయి కానీ ఇంకా పరిష్కారాలని ఆలోచించాల్సి ఉంటుంది. ఇది మొదటి సమావేశము. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నారు కాబట్టి వెంటనే ఈ సమావేశం పెట్టుకున్నారు. కౌలుదారుల విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం కౌలుదారులను కూడా గుర్తిస్తాము, వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తాము అనేది ప్రభుత్వ హామీ. అది జరగాలి అంటే ముందు కౌలుదారులను గుర్తించాలి. కౌలుదారులను గుర్తించాలి అంటే కౌలుదారుల చేతిలో కాగితమన్నా ఉండాలి, రెవెన్యూ రికార్డుల పేరన్నా ఉండాలి. ఈ రెండు ఇప్పుడు ఉండవు. కౌలుదారు దగ్గర కౌలు చేసినట్టు కాగితము ఉండదు, రెవెన్యూ రికార్డులో ఆయన కౌలు చేసినట్టుగా పేరు ఉండదు. కానీ 2012లో అప్పుడున్న ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని గడిచిన 10 ఏళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయలేదు. చేయకపోగా చెయ్యమని ప్రకటించారు. మేము కౌలుదారులను గుర్తించమని చెప్పి ప్రభుత్వం అధికారికంగానే తన అభిప్రాయాన్ని తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు 2 మార్గాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం ముందు. 2012లో చేసిన ఏదైతే కౌలుదారుల కోసం కౌలుదారులకు గుర్తింపు కార్డు ఇవ్వడం కోసం చట్టం ఉందో దాన్ని అమలన్న చేయాలి, లేదా కొత్త చట్టమన్నా చేయాలి. అది అమలు చేస్తే ఏమవుతుందంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో ఎవరైతే కౌలు చేస్తామంటున్నారో వాళ్ళు దరఖాస్తులు పెట్టాల్సి వస్తుంది. గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఎలాంటి అభ్యంతరం లేకపోతే కౌలుదారుల రిజిస్టర్ అని రాస్తారు. ఆ కౌలుదారుల మాట వాడరు, వాళ్ళని లైసెన్స్డ్ కల్టివేటర్స్ అంటారు. కౌలుదారు అనే మాట వాడితే మళ్ళీ వేరే ఇబ్బందులు వస్తాయని. ఆ లైసెన్స్డ్ కల్టివేటర్స్ రిజిస్టర్లో నమోదైతే వాళ్ళకు గుర్తింపు కార్డు ఇస్తారు. దాన్నే ఎల్ఈసి కార్డ్ అంటారు, లోన్ ఎలిజిబిలిటీ కార్డ్. ఆ కార్డు వచ్చిందంటే పోయి బ్యాంకులో రుణం తెచ్చుకోవచ్చు, రైతు బంధు తెచ్చుకోవచ్చు, ఇంకేవైనా బెనిఫిట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. రైతులకు సంబంధించి భూ సమస్యలు ఉన్నప్పుడు అంటే స్థానికంగా రెవెన్యూ కోర్టులు ఉండేవి, కానీ ఇప్పుడు అవి లేవు. అవి అప్పుడు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఏదైనా ఈ రెవెన్యూ కోర్టులు ఉండడం వల్ల కొంత సౌలభ్యం ఉంటుంది కదా రైతులకి, దాని గురించి మీరేమంటారు? పోయినసారి ప్రభుత్వం కూడా 6 చట్టం కింద ఉన్న రెవెన్యూ కోర్టులే రద్దయినాయి. కానీ అందరికీ అభిప్రాయం, ఈవెన్ రెవెన్యూ అధికారుల అభిప్రాయం వచ్చిందంటే అసలు ఏ రెవెన్యూ కోర్టు లేవు, ఏ రెవెన్యూ అధికారికి ఏ అధికారులు లేవు అనే కంక్లూజన్కి వచ్చారు. 6 చట్టం కింద రికార్డు నిర్వహణ చేసేటప్పుడు ఉన్న అప్పీలేట్ అధికారాలు, రివిజన్ అధికారాలు మాత్రమే తొలగిపోయినాయి. ఈనాం చట్టం కింద అధికారులు అట్లే ఉన్నాయి, అసైన్మెంట్ చట్టం కావచ్చు, మిగతా ఏదైతే 123 చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల కింద అధికారాలు యథాతథంగా ఉన్నా సరే ఒక గందరగోళం వల్ల, సరైన సమాచారం లేకపోవటం వల్ల అన్ని అధికారాలు రద్దయిపోయినాయి. ఏ కేసులు తీసుకోవటం మానేసింది రెవెన్యూ శాఖ. గతంలో మీరు మీ లీఫ్ సంస్థ ద్వారా భూ ప్రక్షాళన సంబంధించి కొన్ని ప్రాంతాల్లో మీరు తిరగడం జరిగింది. దానికి సంబంధించి కొంత సమస్య పరిష్కారం చేసినారు. అంటే ఉదాహరణకి పుట్టల భూపతి 8 గ్రామాలకు సంబంధించి. సో ఆ విధంగా భూ ప్రక్షాళన చేస్తే ఇక్కడున్న సమస్యలన్నీ తీరిపోతాయి కదా. సో వాటికి సంబంధించి అట్లా చేస్తే బాగుంటుంది. ఒక 8 గ్రామాల్లో మేము ప్రయత్నం చేశాం. 8 గ్రామాల్లో ఒక గ్రామం ఇంకా బ్రహ్మాండమైన విజయవంతమైంది. పుట్టల భూపతి అని ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు మానుకోట మహబూబాబాద్ జిల్లా పరిధిలో వస్తుంది. ఆ గ్రామంలో చేసిన కార్యక్రమాన్ని చూడడానికే 17 రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి చూసి అభినందిస్తే ఈ 17 రాష్ట్రాల వాళ్ళు మా కార్యక్రమాన్ని అభినందించారని ముఖ్యమంత్రి గారే బహిరంగ సభలో చెప్పుకున్నారు. అప్పుడు నేను ఒక మాట అన్నా, ఏ 17 రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఏ గ్రామానికి చూసి అభినందించారో ఆ గ్రామంలాగా మిగతా అన్ని గ్రామాలు చేస్తే బాగుంటుంది అన్న. కానీ అట్లా జరగల. ఇప్పుడు మీరు అంటున్న గ్రామాలు మేము బూరికాల ప్రక్షాళన కంటే ముందు చేసిన గ్రామాలు అవి. బూరికాల ప్రక్షాళన ఎట్లా చేయొచ్చో వీటి ఆధారంగానే ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ విధంగా చేయలేదు అప్పటి ప్రభుత్వం. అప్పుడు కేవలం ఇంకొక మార్గం తీసుకొని మొత్తం అధికారుల ద్వారా చేస్తాము, 100 రోజుల్లో చేస్తామని చెప్పి వేరే కార్యక్రమంకి వెళ్ళిపోయారు. కానీ నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే పుట్టల భూపతితో పాటు మిగతా 7 గ్రామాల్లో ఏ విధంగా అయితే జరిగిందో అలాంటి కార్యక్రమం చేస్తే ప్రతి సమస్య గుర్తించవచ్చు, సమస్యకి పరిష్కారాన్ని గ్రామంలో చేయొచ్చు. కమ్యూనిటీని అక్కడ ఏం జరిగింది, మీరు కూడా వచ్చారు ఆ గ్రామానికి, వచ్చి మీరు కూడా మాట్లాడారు. ఏం చేసాం ఆ గ్రామంలో, పెద్ద ఏదో సైంటిఫిక్ ఎక్సర్సైజ్ ఏం కాదు అక్కడ, చిన్న కార్యక్రమం. ఆ ఊళ్ళో ఉన్న 3 యువకులు తీసుకొని భూమి రికార్డులు ఎట్లా చూడాలి, రికార్డులు ఏముంటాయి, తప్పులు ఎట్లా గుర్తించాలని ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళ చేతికి కొన్ని ఫార్మాట్లు ఇచ్చినాం, వాళ్ళ చేతికే రెవెన్యూ రికార్డులు వాళ్ళ చేతికి ఇచ్చినాం. వాళ్ళే పోయారు, ఇంటింటికి పోయి మీకు ఏమైనా సమస్య ఉందో రాసుకున్నారు, ప్రతి కమతానికి వెళ్ళారు, రఫ్ మ్యాప్ తయారు చేసుకున్నారు, సమస్యలు ఏమంటే రాసుకున్నారు. ఆ సమాచారం అంతా పెట్టుకొని వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ క్లినిక్లోనే కూర్చున్నారు.
కూర్చొని పహానీలో ఏముంది, 1Bలో ఏముంది, అసైన్మెంట్ రిజిస్టర్లో ఏముంది అన్నీ చూసి సర్వే నెంబర్ వైజ్గా సమస్యలు గుర్తించారు. వారి ప్రోద్బలంతో గ్రామాల్లోనే కోర్టులు పెట్టేసి ఆ ఊళ్ళోనే సమస్యలన్నీ పరిష్కారం చేసి పట్టాల పంపిణీ జరిగిపోయింది. దాన్ని మేము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సర్వే కూడా చేసి అదురాళ్ళు బాతాం భూముల సర్వే కూడా చేయించి వాళ్ళకి పాస్బుక్ ఇవ్వడంతో పాటుగా రెవెన్యూ రికార్డుల కాపీలన్నీ కూడా ఒక ఫైల్లో పెట్టి భూమి రికార్డుల కిట్ అని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇప్పుడు ప్రస్తుతం ధరణి నుండి భూమాత్మతకు మారబోయే క్రమంలో చాలామంది రైతులకు అపోహ ఉంది. అంటే ఏం జరగబోతుంది, ఏమైనా మార్పులు జరుగుతాయా కొత్తగా అని రైతులకు సంబంధించి ఎలాంటి సూచన చేస్తారు మీరు? అంటే భూమి హక్కులు ఉన్న వాళ్ళ హక్కులు లాక్కోరు ఎవరైనా. లాక్కుంటే ఎప్పుడు కూడా పోయి కొట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏం మార్పు వచ్చినా జరిగేది ఏంది, చిక్కులు ఉన్న వాళ్ళని చిక్కులు తీర్చే ప్రయత్నం, నిజంగా హక్కులు ఉన్న వాళ్ళకి హక్కులు కొనసాగితే కొత్త రికార్డులకు వచ్చే ప్రయత్నమే చేస్తారు. అందుకు భిన్నంగా జరిగితే హక్కుల కోసం ఎప్పుడు మనం కొట్లాడవచ్చు. కానీ రైతులు ఏం జాగ్రత్త తీసుకోవాలంటే భూమి ఉంటే చాలు కాగితాలతో అవసరం లేని పరిస్థితి పోయింది ఎప్పుడో. ఈ రోజున భూమి ఉంది అంటే కాగితాలు ఉండాలి. కాగితాలు ఉండుడే కాదు, ఈ కాగితాలు ఏ కంప్యూటర్లో అయితే ఉంటాయో ఆ కంప్యూటర్ని మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. ఆ నెలకోసారో 2 నెలలకు ఒకసారో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏమైనా తప్పు జరిగినా ఇబ్బంది అయినా వెంటనే మనం చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏ మార్పు తీసుకొచ్చి ఏ కొత్త రికార్డు తీసుకొచ్చినా సరే ఆ రికార్డు మారుతున్న క్రమంలో ఏం జరుగుతుందని కొంచెం చూసుకోవాలి. కొత్త రికార్డు రాగానే మనకు మన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా, లేకపోతే అది వెంటనే అభ్యంతరం పెట్టే ప్రయత్నం కనుక చేస్తే చిక్కులు లేకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా వెంటనే పరిష్కారం చేసుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వంలో అంటే భూ చట్టాలకు సంబంధించి భూ సమస్యల గురించి ఏం చేయబోతున్నారో మరింత వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.